టీవీ ఛానళ్ళన్నీ కలిపి నడిపినటువంటి దువ్వాడ బతుకు జట్కా బండి ఉదంతంలో ఒక కీలకమైనటువంటి మలుపు తిరిగింది. మాధురి ఎవరైతే ఆమె మాట్లాడినటువంటిది అడల్టరీ, నేను వ్యభిచారం చేస్తున్నానని కాదు, మేమిద్దరం ఉన్నటువంటి ఒకే ఇంట్లో ఉంటున్నటువంటి కారణంగా మా మీద మీరు అడల్టరీ అనొచ్చు, సహజీవనం అనొచ్చు, ఏమైనా అనొచ్చు, కాకపోతే నాకు మిత్రుడు, ఫ్రెండు, ఫిలాసఫర్, గైడు లాంటి పదాలు వాడటం, ఆ తర్వాత ఆవిడ డ్యాన్సులు వీటి కారణంగా ట్రోల్ అవ్వటం, ఆ పైన ఆమెని వ్యభిచారి అన్నటువంటి పాయింట్తో ఇటు వాణి గారు మాట్లాడటం, ఇవన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు అసలు ఆమె విడాకులు తీసుకోకపోవడం, ఈయన విడాకులు తీసుకోకుండా వాళ్ళిద్దరు ఎట్లా ఉంటారన్నటువంటి చట్ట ప్రకారం అయితే నేరం కాదు కాబట్టి పోలీసులు ఏం చేయలేనటువంటి పరిస్థితి. అదే సందర్భంలో వేరే వేరే రకాలైనటువంటి కేసులు మాత్రమే నడుస్తున్నాయి. ఈలోపుగా ఇరు కుటుంబాలు కూర్చున్నట్టు వాణి కుటుంబం, ఇటు దువ్వాడ కుటుంబం కూర్చుని ఏదో సెటిల్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటే, మరి మాధురి ఈలోపు సూసైడ్ అటెంప్ట్తో పాటు నేను ఒంటరిని అయిపోయాను, మోసపోయాను లాంటి